హలో ఎవ్రీవన్, నేను మీ కిరణ్. సో మీరు చూస్తున్నారు షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్స్ టీచింగ్ అనేటువంటి నా ఛానల్ని. సో ఈరోజు మనం క్లాస్లో చూడాల్సింది ఏంటి అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ కోసం చూద్దాం. సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఉండేటువంటి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కోసం చూద్దాం. మరి ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కోసం మనం చూసినట్టయితే, సో ఈ సిస్టమ్ కోసం ఏం చెప్తున్నాడంట, ఇట్ హ్యాస్ 10 కోడ్స్. ఇట్ హ్యాస్ 10 కోడ్స్. 10 కోడ్స్ అనేవి కాస్త దీనికి ఉంటాయంట. మరి ఆ 10 కోడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, అంటే ఒకదానితో ఒకటి రిలేషన్ ఉండదు, అంటే చూడడానికి అన్నీ కూడా వేరుగా ఉంటాయి. 10 డిఫరెంట్ కోడ్స్ అనేవి కాస్త ఉంటాయంట. మరి ఆ 10 డిఫరెంట్ కోడ్స్ ఏంటి సార్ అంటే, దోస్ ఆర్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 0 to 9 టోటల్లీ 10 కోడ్స్ అనే కాస్త అయినాయి. ఈ 0 to 9 అనే ఏవైతే ఈ కోడ్స్ ఉన్నాయో వాటిని 10 కోడ్స్గా వాటిని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనం ఉన్నాము అని తెలుసుకోవడానికి ఏంటి అంటే, బేస్ అనేటువంటి ఒక టాపిక్ కోసం మనం చెప్పుకోవాలి. కానీ ఈ బేస్ అనేటువంటి టాపిక్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. 4 నెంబర్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, డెసిమల్, బైనరీ, ఆక్టల్ అండ్ అదేవిధంగా హెక్సాడెసిమల్, ఆ 4 కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ బేస్ అనేటువంటి టాపిక్ కోసం చెప్తారు. బట్ ఇక్కడ బేస్ అనేది కాస్త ఎంత అనేది కాస్త చెప్పడం జరుగుతుంది. సో బేస్ ఆఫ్ దిస్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఎంత సార్ అంటే, అది చూడండి. బేస్ అంటే ఏంటి అంటే ఎన్ని కోడ్స్ ఉన్నాయో దాని తర్వాత వెయిట్, అంటే ఎంత 10 కోడ్స్ ఉన్నాయి కాబట్టి దీని తాలూకు వెయిట్ 10. అంటే బేస్ అనేది డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎంత అంటే 10 అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉంది అని చెప్పడానికి ఓ ఎగ్జాంపుల్ అని కాస్త తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 24 బేస్ 10 అనేది కాస్త డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్నాము అని తెలుస్తుంది. మరి ఇంతకీ ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ తాలూకు రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, అందులో నెంబర్స్ అనేవి కాస్త 0 to 9 అని కాస్త ఉంటాయి అన్నాడు కదా. మరి 0 to 9 తర్వాత పరిస్థితి ఏంటి అనేది కాస్త చూసినట్టయితే ఆ రిప్రజెంటేషన్ ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మనకు కొత్త ఏమీ కాదు. ఇది చిన్నప్పటి నుంచి మనం ఏదైతే యూజ్ చేస్తాం అదే నెంబర్ సిస్టమ్ ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్. మనందరికీ తెలుసు 0, 1, 2, 3, 4, 5, 6 అవి వెళ్ళిన తర్వాత 9 తర్వాత మనకు వచ్చే నెంబర్ ఏంటి 10. మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే 9 తర్వాత 10 వస్తుందని చెప్పాం. ఓకే సార్, బాగానే ఉంది. మరి 10 అనేది కాస్త మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 కోడ్స్, 1, 0. మరి ఆ 1, 0 ఇందులోనే ఉన్నవే కానీ కొత్తగా వచ్చిన కోడ్ కాదు కదా. సో మరి ఈ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అనే కాస్త చెప్తున్నాను. ఒకసారి అగైన్ రిపీట్ చేస్తున్నాను చూడండి. 1, 0 అని ఏదైతే ఉందో ఈ 1, 0 అనేది 9 తర్వాత మనకు వచ్చినటువంటి కోడ్ 10. మరి 10 అనేది కాస్త మనం అబ్జర్వ్ చేస్తే 1, 0 అనేటువంటివి అందులోనే ఉండేటువంటి డిజిట్స్, ఆ 1, 0 ఇందులోనే ఉన్నాయి. సో అబ్జర్వ్ చేస్తున్నారా. సో 10 అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే నెక్స్ట్ 1 ఏంటవుతుంది 1, 1 అంటే 1 అందులోనే ఉంది. 1, 2 అది కూడా 2 కోడ్స్ అందులో ఉంది. అంటే ఈ 0 to 9 తప్పితే ఇంకా కొత్త కోడ్స్ ఏమి రావట్లేదు కదా. ఈ విధంగా ఇక్కడ ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ తాలూకా నెంబర్స్ అనేవి కాస్త ఉంటాయి. సో 12, 13, 14, 15 అలా ఎంతవరకు 19. మరి వన్స్ 19 ఎప్పుడైతే అయిపోయిందో దాని తర్వాత మనకి ఏంటి, మన జనరల్ నెంబర్ సిస్టమ్ ఏదైతుందో ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ పెద్దగా కొత్తగా మనం కన్ఫ్యూజ్ అవసరం. సో 20, 21, 22 ఆ విధంగా 2 డెసిమల్స్ అప్ టు ఎంతవరకు వెళ్తాయి అంటే 99 వరకు కోస్తే వెళ్తాయి. మరి 99 తర్వాత ఏంటి అంటే 100 అనేది వస్తుంది. ఈ విధంగా మనం ఎంతవరకు వెళ్ళేస్తారంటే నీ ఓపికే, మనం ఎంతవరకు కావాలని అంతవరకు తీసుకోవచ్చు. ఓకే, సో మరి ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 744, 745, 746 ఈ విధంగా మనం ఎంతవరకు అయినా తీసుకోవచ్చు అని కాదు చెప్తున్నాడు. ఓకేనా. అంటే మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేసిన నెంబర్స్ ఏవైతే ఉంటాయి దాన్ని డెసిమల్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 to 9 కోడ్స్ ఉంటాయి. ఆ 0 to 9 కోడ్స్ అనేవి కాస్త బేస్ చేసుకునే మనకు మిగతా నెంబర్స్ అనేవి కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 744 అని ఉంది. 744లో 7 ఈ నెంబర్ సిస్టమ్ ఉంది, 4 ఈ నెంబర్ సిస్టమ్ ఉంది, 4 ఈ నెంబర్ సిస్టమ్. అంతేగాని కొత్తగా ఈ 0 to 9 తప్పించి ఇంకేం రాలే కదా. ఈ పర్టికులర్ నెంబర్ సిస్టమ్ ఉండేటువంటి కోడ్స్తోనే మన డిజిట్స్ అనే కాస్త తీసుకోవాలి. ఓకే, మరి ఇది జస్ట్ ఒక అవుట్లైన్స్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. మరి డెసిమల్ నెంబర్ సిస్టమ్ వరకు చూసాం. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్లో మనం బైనరీ కోసం, అదేవిధంగా ఆక్టల్ కోసం, అదేవిధంగా హెక్సాడెసిమల్ కోసం చూద్దాం సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎవరైనా సరే ఈ ఛానల్ కాస్త లైక్ చేయనట్టయితే సో ప్లీజ్ లైక్, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ అనేది కాస్త ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల
ఫర్దర్ వీడియోస్ నేను ఏవైతే అప్లోడ్ చేస్తానో అవి కాస్త మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు అర్థమవుతుంది సో నేను కొత్త వీడియో పెట్టానని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వీడియోస్ చూడడం జరుగుతుంది కాబట్టి. సో ఓకేనా, బై ఆల్ ఆఫ్ యూ.